దేవుని పరిశుద్ధ నామమున మీకందరికీ శుభములు. ఈరోజు వాక్యము సామెతలు 1వ అధ్యాయము 7వ వచనం. యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండుట తెలివికి మూలము. ద ఫియర్ ఆఫ్ ద లార్డ్ ఈస్ ద బిగినింగ్ ఆఫ్ ద నాలెడ్జ్. మరి ఇక్కడ మనము దేవుని యందు భయభక్తులు కలిగి ఉండాలా. భయం అనేది ఉండాలి, అసలు ఫియర్ అనేది ఉండాలి. మరి మనిషి లోపలనే ఈ భయం అనేది ఉండాలి. ఏదైనా తప్పు చేస్తున్నా, అబద్ధం ఆడినా, తల్లిదండ్రులకు విరోధంగా వెళ్ళినా, మరి దేవునికి విరోధంగా వెళ్ళినా, మరి మనము ఈ భయం అనేది ఎప్పుడైతే మనుషులలో నుండి వెళ్ళిపోతుందో ఇక ఆయనకి ఇష్టం వచ్చినట్టు ప్రవర్తించడము, బ్రతకడము నేర్చుకుంటాడు. మరి మనకి ఎటువంటి భయం అనేది ఉండదు. కాబట్టి మరి దేవుని వాక్యం సెలవిస్తుంది, మనిషికి దేవుని భయం ఉండాలి. ఏ మనిషి అయినా సరే, ఎక్కడున్నా సరే, ప్రతి మనిషిలో ఒక కాన్షియస్ అనేది దేవుడు పెట్టాడు. అది మనం తప్పు చేసినప్పుడు మన కాన్షియస్కే మనకు తెలిసిపోతుంది, మనం తప్పు చేస్తున్నాము, ఇది మంచిది కాదు, దిస్ ఇస్ నాట్ రైట్, ఐఎమ్ గోయింగ్ అగెయిన్స్ట్ గాడ్. ఈ యొక్క భయం అది ఏ వయసు వారికైనా, పెద్దవాళ్ళైనా, ముసలి వాళ్ళైనా, యవ్వన బిడ్డలైనా, చిన్న బిడ్డలైనా, మగవారికైనా, ఆడవారికైనా, వివాహాలైన వారికైనా, యవ్వనస్తులకైనా ఈ యొక్క దేవుని భయం అనేది మన లోపలనే ఉండాలి, మన కాన్షియస్లో ఉండాలి. మనకు ప్రాణం ఎట్లున్నదో అట్లా మంచి కాన్షియస్ అనేది మనలో పనిచేస్తూ ఉంటుంది. ఎప్పుడైతే ఈ దేవుని భయం మన లోపల ఉండదో, అంటే నేను తప్పు చేస్తే నాకు పనిష్మెంట్ వస్తుంది అనే భయం అనేది వెళ్ళిపోతుందో, మరి ఒక మనస్సులో దేవునికన్నా స్థానం ఉంటుంది, దయానికన్నా స్థానం ఉంటుంది. ఆ చెడు ఆత్మ వచ్చింది అని అంటే ఇక నీకు దేవుని మీద భయం ఉండదు, తల్లిదండ్రుల మీద భయం ఉండదు, మరి మన పెద్దవారికి కానీ, సొసైటీకి కానీ, ఎవ్వరికి కూడా నేను భయపడను. మరి ఇది ఇట్స్ మై లైఫ్, నా ఇష్టంగా నేను బ్రతుకుతాను అనుకుంటారు. కానీ మరి స్టాప్ చేయడానికి మరి దేవుడు ఉన్నాడు, చూస్తున్నాడు. ఎక్కువగా మూర్ఖంగా, ఎవరి భయం లేకుండా విచ్చలవిడిగా జీవించడము, మాట్లాడడము లేదా ప్రవర్తించడం, మనకు బలం ఉన్నది కదా అని ఇష్టమైనటువంటి పనులు చేయడం, లేదా మనం ఒక అథారిటీలో ఉన్నాం కాబట్టి అన్ని తప్పుడు పనులు చేయడం, ఇది మనకిచ్చినటువంటి స్వతంత్రతను దాన్ని మనము తప్పుగా వాడుకోకుండా దేవుడు అనేవాడు అన్నీ గమనిస్తున్నాడు. వేరెవర్ యు ఆర్, మరి లోపల తలుపేసుకొని ఫోన్లో చూసినా, కంప్యూటర్లో చూసినా, వేరే దేశానికి పోయినా, ఏదో ఒక చీకటి రూమ్లో ఉన్న ఫ్రెండ్స్ మధ్య ఉన్నా, ఎక్కడ ఏమి చేస్తున్నా గాడ్ ఈజ్ వాచింగ్. సో ఆ ఫియర్ ఒకటి పెట్టుకోవాలి. ఆ భయం అనేది మన లోపల ఉంటే ఏ తప్పు పని చేయడానికి ముందు మనం ఒక ఆలోచన మనం కలిగి ఉంటాం. మరి ఇటువంటి భయం అనేది మన లోపల లేకుంటే అది మనలో గర్వం వస్తుంది. ఆ గర్వం అనేది మనని నాశనానికి దారితీస్తుంది. కాబట్టి దేవుడు ప్రేమ కలిగినటువంటి తండ్రి మనకు బోధిస్తున్నాడు. దేవునికి భయపడి మరి ఆయన ఇచ్చిన ఆజ్ఞలకు లోబడి దేవుని భయభక్తుల్లో జీవించేవాడే జ్ఞాని. ఇంకా అంత నాకే తెలుసుకునేటటువంటి వాడు ఈజ్ అ ఫూలిష్ మ్యాన్. జాగ్రత్తగా మన జీవితాలను సరిదిద్దుకునేందుకు దేవుడు సహాయం చేయను గాక. ప్రార్థన చేసుకుందాం.
పరిశుద్ధుడా నీకు వందనాలు. మరి ప్రభా, నీ భయం లేకుండా మనుషులు తమకిష్టమైనటువంటి పనులను చేసుకున్నప్పుడు నైనా, మరి నోవాహు సమయంలో మరి భూమి మీదికి ఏ రీతిగా వర్షము కురిపించి ప్రతి ఒక్క ప్రభా నోవాహు కుటుంబం తప్ప అందరినీ నీవు ఎలా పడగొట్టావు, మరి ఆ రీతిగా అటువంటి భయంకరమైన దినంలోనికి మేము ప్రవేశించక ముందే మీ యొక్క విశ్వాసంలో మీరు చూస్తున్నారనే భయంతో మరి మా యొక్క తల్లిదండ్రులకు, భర్తలకు, భార్యలకు, మరి మాకిచ్చినటువంటి అధికారులకు మేము లోబడి జీవించుటకు సహాయం చేయండి. థ్యాంక్ యూ జీసస్. ఆమెన్. గాడ్ బ్లెస్ యూ ఆల్.